హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన లక్ష్మీ పార్వతి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఏంజిల్స్తో అనుసంధానమై ధ్యానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ కూడా వెల్కమ్ మేడం, స్వాగతం సుస్వాగతం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదములు. మిత్రులందరికీ కూడా ధన్యవాదములు. శ్రీ గురుభ్యో నమః. ఓకే ఫ్రెండ్స్, అందరం హాయిగా రిలాక్స్ గా ధ్యానంలో కూర్చుందాం. మరి ఒక 2 నిమిషాలు రిలాక్స్ గా కూర్చుందాం. హాయిగా స్థిర సుఖాసనంలో ప్రశాంతంగా మన మైండ్కి చెప్దాం, ఈ గంట సేపు మనల్ని మనం మర్చిపోదు. మన ఊరు, పేరు, నేనది ఇది ఏదో ఉంటాయి కదా, అన్నీ మర్చిపో. ధ్యానం చేస్తున్నాను అన్న విషయం కూడా మర్చిపో. ఎలాంటి ప్రోగ్రామింగ్ చేయలేదు. సాక్షిగా గమనిద్దాం సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను. శ్వాసతోటే లోపలికి వెళదాం, శ్వాసతోటే బయటికి వద్దాం. ధ్యానము అంటే ఇక్కడ ఏకాగ్రత కాదు, దానితో పాటే సతి కూడుకొని ఉండటం. ధ్యానం అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో పాటు ఆ శ్వాసతో పాటే మనం వెళ్ళటం రావటం. ఒక ఉయ్యాల పైకి వెళ్ళి కిందకు ఎలా వస్తూ ఉంటుంది, మన సహజమైన శ్వాసలని గమనిస్తూ ఉన్నాము. ముందు మనల్ని మనం శ్వాసని గమనిద్దాము. తర్వాత మన శరీరంలోని ప్రతి అవయవాన్ని గమనిద్దాం. భాగాన్ని గమనిద్దాం. మనం ఎక్కడైతే గమనిస్తూ ఉంటామో అక్కడ రిలాక్స్ అవుతూ ఉంటుంది. గమనించండి, ఈ శరీరంలో కొలువై ఉన్నాము మనము సాక్షిగా. ఎంతని గమనిస్తున్నాము సహజమైన శ్వాసని. మన బాడీ మీదకి తెస్తున్నాము అవేర్నెస్, ఆ సాక్షి తత్వం. అలానే గమనిస్తున్నాము, ఆ బ్రహ్మరంధ్రాన్ని గమనిస్తున్నాము. నేను ఎక్కడైతే చెప్తూ ఉన్నానో అక్కడ రిలాక్సేషన్ అవుతూ ఉంటుంది. గమనించండి.
నేనే మీరు, మీరే నేను. నేను చెప్పిందల్లా అలా ఫాలో అవుతూ ఉండండి. నుదురు, కళ్ళు, చెవులు, నోరు, దవడలు. ఆ రిలాక్సేషన్ అనుభూతి చెందుదాం. ఎక్కడైనా గట్టిగా ఉన్నట్టుంటే కనుక ఆ రిలాక్స్ చెప్తుంది. బాడీ అంతా రిలాక్స్ చేసుకుంటున్నాం. మెడ, వెన్నుపూస, ముక్కు భాగం మొత్తం కూడా రిలాక్స్ అవుతుంది. భుజాలు, చేతులు, ముని వేలు, ఛాతీ, పొట్ట, జననాంగాలు, తొడలు, మోకాళ్ళు, పిక్కలు, ముని వేళ్ళ దాకా పాదాలు. మన సాక్షి తత్వం, ఆ అవేర్నెస్, ఆ ఎరుక కంప్లీట్ గా మన శరీరం మీదకి తీసుకొచ్చాం. ఏమి జరుగుతుందో గమనిస్తున్నాము ఒక సాక్షిలా. అందులో ఏకమై కాదు, దాని నుంచి బయటికి వచ్చి ఆ శరీరంలో ఏమి జరుగుతుందో గమనిస్తూ ఉంది సాక్షిగా. మన పాదాల నుంచి తలపై దాకా ఒక దివ్యమైన కాంతి, ఆ కాంతితో అనుసంధానం అవుతున్నాం. ఆ భూమాత నుంచి ఆ శక్తిని గ్రహిస్తున్నాం. మన పాదాల కింద కూడా భూచక్రాస్ ఉంటాయి. వాళ్ళ నుంచి మనలో సరికానివన్నీ మన పాదాల ద్వారా ఆ భూమిలోకి వెళుతున్నారు.
గమనించడంలో ఉన్నాము. ఆలోచనలు వస్తే రానివ్వండి, వాటితో ఫైట్ చేయొద్దు. సాక్షిగా చూడండి, ఆ భావోద్వేగాలు వాటికి యాడ్ చేయొద్దు. ఆలోచన వచ్చినా నేను మనస్సును కాదు, మనసును గమనించే వాళ్ళం. సాక్షిగా నిశ్చలంగా ఉన్నాము. ఈ సాక్షి తత్వమే స్థిరత్వం పొందుతూ ఉంది. ఒక సాక్షిగా ఆ స్థిరత్వాన్ని పొందుదాం. శ్వాసతో, ఆ సహజమైన శ్వాసతో అనుసంధానమవుదాం. సాక్షిగా గమనిస్తున్నాము. శ్వాసని, మనలో జరిగే ప్రతి ఒక్కటి, ఆ ఆలోచనలని, శరీరంలో ఏం జరుగుతుందో అన్నింటినీ కేవలము ఒక సాక్షిలా చూస్తున్నాం. ధ్యానం చేస్తున్నాము అన్న ఇది కూడా వద్దు. ఈ శరీరంలో ఒక సాక్షిగా అన్ని చూస్తూ ఉన్నాను, గమనిస్తూ ఉన్నాను. పూర్తి ఎరుకలో ఉన్నాము, సాక్షిగా. నేను అన్న స్థితిలో ఉన్నాము. ఉండటం మాత్రమే ఉంది. శ్వాసతో జస్ట్ మనం ఉన్నాం సాక్షిగా. జీవితం ఎలా ఉందో అలా అంగీకరిద్దాం. ఈ క్షణాన మనము ఎలా ఉన్నాము అలా మనల్ని మనము అంగీకరిద్దాం. ఇలా ఒప్పందం చేసుకుని ఉన్నత లోకాల నుంచి మనము ఈ భూలోకానికి వచ్చాము. ఇదే సత్యం. మనము సాధించాల్సింది ఏమీ లేదు. ముందు మనం దైవం అని గుర్తించాలి మిత్రులారా. ఈ మానవ అనుభవాల కోసమే ఈ భూమి మీదకి వచ్చాం. మానవులు, ఈ భూలోకము అంటే ఈ ద్వంద్వత్వం ఉంటుంది ఇక్కడ.
ఈ ద్వంద్వత్వం అనే దాన్ని మానవ రూపంలో అనుభవం చెందుతామని వచ్చాము, మన దైవత్వాన్ని మర్చిపోయి. ఇప్పుడు ఆ ద్వంద్వత్వం నుంచి మనం పునరేకత్వం పొందాలి. అంటే మనం దైవాలమని మనల్ని మనం గుర్తించాలి. నడయాడే దైవాలం మనం ఇక్కడ మానవ రూపంలో మనల్ని మన గుర్తించటం దైవంగా. అది ధ్యానం ద్వారానే సాధ్యం. ఇక్కడ తెలుసుకోవటం మాత్రమే ఉంది. మనల్ని మనం మానవ శరీరంలో ఉన్న దైవ స్వరూపాలమని. ఈ జన్మకు ఎంతో కృతజ్ఞతగా ఉందాం. పాదాల నుంచి తేజోవంతమైన కాంతి, పాదాల నుంచి తలకి ప్రవహిస్తుంది. గమనిద్దాం. గ్రౌండింగ్ చేద్దాం. భూమాతతో అనుసంధానమై గమనించండి మిత్రులారా. కానివన్నీ మన పాదాల నుంచి భూమిలోకి వెళుతూ ఉన్నాయి. గమనించండి. భూమి నుంచి శక్తి తీసుకుంటున్నాము. శరీరం బరువు తెలియటం లేదు, తేలికగా అయిపోతున్నాము. మనకి దేనితో సంబంధం లేదు. మన తలపై నుంచి లేత గులాబీ రంగు వెలుగు మన బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవేశిస్తుంది. అన్ని భాగాలకు మెరుపుల ఆ గులాబీ రంగు కాంతి, ఆ కాంతి కరిగిపోతున్నట్లు ఇమాజిన్ చేద్దాం. సరికాని అన్ని మనసులో ఉన్నవి, శరీరంలో ఉన్నవి, కణం కణంలో సరికానివన్నీ ఈ కాంతిలో కరిగిపోతున్నాయి. సహజ స్థితిలో ఉన్నాము. ఆ శ్వాసతో జస్ట్ ఉన్నాము. ఆ కాంతిలో కరిగిపోతున్నాము. మనమే ఆ లైట్, ఆ కాంతి. పైలోకవాసులను, ప్రకృతి దేవతలను, ఏంజిల్స్, ఆర్కేంజిల్స్ మొత్తాన్ని
అందరినీ ఆహ్వానిస్తున్నాము. పరమ గురుమండలిని ఆహ్వానిస్తున్నాము. సప్త ఋషులను ఆహ్వానిస్తున్నాము. వాళ్ళంతా మన చుట్టూ కాంతిని నింపారు. మరి ఈ కాంతి ద్వారా మన హాస్టల్ మాస్టర్స్, ఆ ఏంజిల్స్ సర్జరీస్ చేయడానికి కూడా వచ్చి ఉన్నారు. మన మైండ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసి సరికానివన్నీ కాంతిలో కరిగిపోతున్నాయి. జరిగే ప్రకృతి అంతా అంగీకరిద్దాం మిత్రులారా. కాంతి బెలూన్లా అయ్యా. ఏంజిల్స్ సహాయం చేయటం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి సరెండర్ అయిపోదాం. మెరుకతో సాక్షిగా ఉన్నాం. ఆ జరిగే ప్రక్రియలన్నిటికీ కూడా సాక్షిగా గమనిద్దాం. ఆ లైట్ కి కనెక్ట్ అవుదాం. లేత గులాబీ రంగు లైట్ కి కనెక్ట్ అవుదాం. అది ప్రేమకు చిహ్నం. లేత గులాబీ రంగు. ఏంజిల్స్ అంటేనే ఆ ప్రేమని, కాంతిని, శాంతిని మనకి పంచడానికి వస్తారు వాళ్ళు. అలాగే వచ్చి ఉన్నారు మిత్రులారా. ఆ లైట్ కి కనెక్ట్ అవుదాం. నేను అద్భుత కాంతిని. నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని. తథాస్తు, తథాస్తు, తథాస్తు. మన గత జన్మలలో బాధలు, దుఃఖాలు అన్నీ రిలీజ్ అయిపోతున్నాయి. గమనించండి, శరీరంలో ఎక్కడైతే మనకి బాధలు ఉన్నాయో అవన్నీ రిలీజ్ అవటం ఒక సాక్షిగా గమనించండి. మనల్ని బాధ పెట్టకుండా మన సబ్ కాన్షియస్ మైండ్, మన అచేతన మనసు నుంచి వెళ్ళిపోతున్నాయి. గమనించండి, ఎక్కడైనా బాధలు వచ్చినా కూడా గమనించండి, వాటిని సాక్షిగా చూడండి. వెళ్ళనిద్దాం వాటిని. అవే మనం కాదు, ఆ బాధలే మనం కాదు, అవి పాఠాలు. గత వాసనలు అవన్నీ మనం కాదు మిత్రులారా. ఆ బాధలన్నీ ఇలా అనుకుందాం. ఈ దేహం తాలూకా పితృదోషాలు, బాధలు, నొప్పులు
నా డిఎన్ఏ లెవెల్లో కరిగిపోతున్నాయి. వెళ్ళిపోనిద్దాం, ఎరుకతో ఉందాం, ఒక సాక్షిగా ఉన్నాం. ఎన్నెన్నో పాఠాలు నేర్పినందుకు మన గతానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. నిరంతరం మనతో ఉండి మన పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మన పూర్ణాత్మతో కలిసేదాకా కూడా మన గార్డెన్ ఏంజిల్స్ మనతోనే ఉండి మనం ఆధ్యాత్మికతని మర్చిపోకుండా మనకి గుర్తు చేస్తూ ఈ కాంతి నిరంతరంగా మనకి ఏంటి మేడం? వీడియో ఆన్ చేసుకోరా? వినిపించట్లేదా మేడం? వీడియో ఆన్ చేసుకోండి మేడం, యూట్యూబ్ లో పెడతాను కదా. ఇవాళ నేను సిద్ధమై లేను మేడం, అందుకనే నేను వీడియో ఆఫ్ చేసింది. అందుకే సరే మేడం, ఓకేనా? కంటిన్యూ మేడం, కంటిన్యూ. ఓకే. వాటికన్నిటికీ కూడా ఎన్నెన్నో పాఠాలు నేర్పినందుకు కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎన్నెన్నో నొప్పులు, బాధలు, ఎన్నో అవమానాలు ఎన్నో మనం భరాయించాం. వాటన్నిటికీ వీడ్కోలు చెప్దాం, సాక్షిగా గమనిద్దాం. ఒక గొప్ప క్షేత్రంలో మహాశక్తి ఉద్భవిస్తూ ఉంది. సైలెన్స్ గా ఆ మహాశూన్యమే మనం. మౌనం, అంతర్మౌన స్థితిలో, ఆ శూన్య స్థితిలో సత్యయుగంలో ఉన్నాము. సమర్పణ భావంతో ఉందాం మిత్రులారా. నేను అద్భుతాన్ని, నేను అద్భుతమైన కాంతిని. ఈ జీవితం ఒక వరం. ఈ జీవితంలో ఏమి జరుగుతున్నదో అది ఒక అనుభవం. ఆ అనుభవాలు కూడా నీవు కాదు, వాటిని గమనించేవాడివి. అనంతమైన శక్తితో అద్భుతమైన శక్తి ఆవిష్కరింపబడుతూ ఉంది. ఆ గోల్డ్ లైట్, ఆ బంగారు కాంతి ఊహించుకోండి మిత్రులారా.
నువ్వు వేరు, ఆ కాంతి వేరు కాదు. ఆ కాంతే నువ్వు, నువ్వే ఆ కాంతి. ఒక్కటైపోదాం మిత్రులారా, ఆ కాంతి మనం. ఈ ఏంజిల్స్, ఈ పరమ గురు మండలి, వీళ్ళందరి సాయంతో ప్రతిదీ, మన ఆరోగ్యం, మన బాంధవ్యాలు, మన ఉద్యోగాలు, అన్ని వనరులు సునాయాసంగా జరిగిపోతున్నాయి. నువ్వే ఆ కాంతి, సమృద్ధి, అనంతతత్వం, కాంతి, ఆనందం అన్నీ ఇస్తుంది ఈ కాంతి. తథాస్తు, తథాస్తు, తథాస్తు. హృదయ చక్రాన్ని తెరుచుకుందాం మిత్రులారా. ఆ ఏంజిల్స్ ప్రేమని కృతజ్ఞతతో ఉందాము. విశ్వానికి కృతజ్ఞతతో ఉందాము. జీవితానికి కృతజ్ఞతతో ఉందాము. హృదయ చక్రం నుంచి వచ్చి ఆ అనంతమైన ఏంజిల్స్ శక్తిని మనస్సులో వచ్చి అనంత శక్తిని నింపుతోంది. ప్రేమమయులు ఆ ఏంజిల్స్. మన హృదయం నుండి హృదయపూర్వకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. కొత్తగా జన్మ తీసుకుందాం. ఇప్పుడే పుట్టిన పిల్లాడిలాగా ఈ కొత్త జీవితాన్ని ఆహ్వానిద్దాం. నీవే దేవుడు. ప్రతి కణాన్ని మాట్లాడండి, చెప్పండి వాటితో, నీకు నేనున్నాను. కమ్యూనికేట్ చేద్దాం, కనెక్ట్ అవుదాం. ప్రతి కణానికి ప్రేమతో నీకు నేనున్నానని చెప్పండి. సృష్టిలో ప్రతిదీ ప్రేమతో చెప్తేనే వింటాను. కాంతి, కరుణ, ప్రేమ, శాంతి అన్నీ ఆ కణంలో సృష్టించి ఉన్నాయి. శూన్యంలోనే జరుగుతుంది. రెండు కనుబొమ్మల మధ్య శూన్యాన్ని గమనిద్దాం. గమనం, శూన్యంలోనే క్రియేషన్ జరుగుతుంది. ఎప్పుడైనా ఆ శూన్యం పెరుగుతూ ఉంది. ఆ నిశ్శబ్దాన్ని గమనిద్దాం. అనంతమైన శూన్యత్వం, ఏమీ లేదు, శూన్యమే ఉంది. ఏ శబ్దము లేని, కాంతి లేని శూన్యం గమనించండి. సృష్టి అంతా అనంతమైన నిశ్శబ్దంలో జరుగుతుంది. ఇదే తుల్య స్థితి, నిశ్చల సముద్రం, మధ్యలో ఉన్న ప్రాంతం, అనంత ఆకాశంలో ఉన్న నిశ్చల తత్వం. పిరుకతో ఉండండి, గమనించండి. జరుగుతూ
ఒక్కొక్క ఏంజిల్ మాస్టర్ని పిలుస్తాను. ఎవరికైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాళ్ళ ద్వారా హీల్ చేసుకోండి. ఆర్కేంజిల్ ఏరియల్ని ఆహ్వానిస్తున్నాను. ఈమె ఒక లేడీ. జంతువులకు హీల్ చేయాలన్నా ఆమెని వెంటనే పిలవచ్చు మనం. ఆమెని గాలిని నియంత్రిస్తుంది, ప్రకృతిని నియంత్రిస్తుంది. మీకు ఏటిట్లో ఏది అవసరమైనా కూడా తన్ని పిలుచుకొని హీల్ చేసుకోవచ్చు. మనం హృదయపూర్వకంగా పిలవటమే. మనం ఎప్పుడెప్పుడు పిలుస్తామా మనకి సాయం చేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే ధ్యాన స్థితిలో కూర్చొని హృదయపూర్వకంగా పిలుస్తామో వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. ఈ ఆర్కేంజిల్ ఇజ్రాయెల్ని ఆహ్వానిస్తున్నాను. ఈయన మరణించిన ఎర్త్ బోర్న్ సోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి జ్ఞానాన్ని ఇస్తారు. కొన్ని ఆత్మలకు తను చనిపోయాను అని కూడా తెలియదు అనమాట. ఇంకా బ్రతుకున్నామని ఇంకా అక్కడే ఉంటూ ఉంటారనమాట. వాళ్ళు ఏదో మనకు చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు, మనకు వాళ్ళు కనిపించరు, అలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళని అనేది వాళ్ళకి విజ్ఞానాన్ని ఇచ్చి స్వర్గానికి పంపుతారు ఈ ఆర్కేంజిల్ ఇజ్రాయెల్. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మస్థితిలో ఉంటూ ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి వెళ్ళే స్థితిలో వ్రాసుకుంటాము. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఆ ఆస్ట్రల్ లోకాలకే వెళ్తాము, ఆ ఏంజిల్స్ లోకానికే వెళతాము. అక్కడ మన గైడెడ్ ఏంజిల్స్ ద్వారా మన జన్మ ప్రణాళిక అంతా రాసుకుంటాం అన్నమాట. ఆ ప్రణాళిక పూర్తి కానప్పుడు భూమి మీదే ఉండిపోతాము. ఇప్పుడు ఏంటి, ఎర్త్ బోర్న్ సోల్స్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్ గా వాళ్ళ ప్రణాళిక పూర్తి చేయలేదు, పైకి వెళ్ళే జ్ఞానం లేదు, ఇక్కడ కనీసం చనిపోయానని కూడా వీళ్ళకి తెలియదు, క్రింద లేదు. అప్పుడు ఆ ప్రొటెక్షన్ కోసం మనము పత్రిజీ గారిని ఆహ్వానించుకున్నాము. అడిగి ఇజ్రాయెల్ మాస్టర్ని పిలిచి ఏదన్నా మనకి ఎర్త్ బోర్న్ సోల్స్ మనకి ఏదన్నా తటస్థపడుతున్నాయి అన్నప్పుడు మనం ప్రొటెక్షన్ కోసం ముందు ఆ పత్రిజీ గారిని ఆహ్వానించి ఈ ఆర్కేంజల్ ఇజ్రాయెల్ని ఆహ్వానించి వాళ్ళని మనం పంపించవచ్చు. సరే, ఆర్కేంజల్ శామ్యుయల్ను ఆహ్వానించుకున్నాము. ఈయన ప్రేమకి ప్రతిరూపం. మనము ఒక్కొక్కసారి ఆతృతతో ఉంటామన్నమాట, ఇవన్నీ ఆయన తీసేస్తాడనమాట. ఎవరో ఒకళ్ళు మనకి కనిపించేటట్టు చేస్తారు. మనల్ని ఎవరైనా కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారనుకో, మనం బెస్ట్ గా అనుకున్న వాళ్ళని తిరిగి కలవాలంటే ఈయన్ని పిలిస్తే గనక వాళ్ళు మళ్ళా వీళ్ళు వాళ్ళని కనెక్ట్ చేస్తారు, మళ్ళా వాళ్ళని మనం కలుస్తాము. ఆర్కేంజల్ గ్యాబ్రియల్ని ఆహ్వానిద్దాం. ఈయన గంభీరంగా ఉంటాడు. మరి పిల్లల దత్తత విషయంలోనూ, గర్భధారణ విషయంలోనూ, వాళ్ళని పెంచటంలోనూ మనకి హెల్ప్ చేస్తాడు. ఆయన ఎలా హెల్ప్ చేస్తాడంటే, పిల్లలు ఉన్నారనుకో టీచర్స్ రూపంలో, మరి లేకపోతే రిపోర్టర్స్ రూపంలో, రచయితల రూపంలో, అట్టా మనుష్యుల రూపంలో వచ్చి మన సలహాలు ఇస్తారు. మనకి ఏదైతే అవసరమై ఉందో ఆ మనుషులు మనకి ఎదురుపడేటట్టు చేస్తారు. ఈయన జీసస్ కూడా సపోర్ట్ చేశారట కాంతిగా అవటానికి.
చక్కగా సాక్షిగా ఆ మాస్టర్స్ మనం పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి మనకి ఎక్కడ ఏమి చేస్తున్నారు అవన్నీ చక్కగా గమనిద్దాం మిత్రులారా. ఒక సాక్షిలాగా గమనిస్తూ ఉన్నాం. ఏవైనా బాధలొచ్చినా ఆ బాధలే మనం కాదు. వాటిని కూడా సాక్షిగా గమనించే వాళ్ళం మనము. ఆ శరీరంలో ఉన్న దైవాలం. ఒక సాక్షిగా అలా చూస్తూ ఉంటాం. ఆర్కేజిల్ హానియల్ ఈమె ఒక స్త్రీ. ఆమెని పిలుద్దాం, ఆహ్వానిద్దాం. ఈ ఏంజిల్ మోహ దృష్టితో ఉంటారు. లేడీస్ కి వచ్చే పీసీఓడి, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఆ బ్లాక్స్ అన్ని చక్కగా క్లియర్ చేస్తారు. మీలో ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే ఆ మేడంని పిలవండి. ఆర్కేంజిల్ హానియల్. ఈ ఏంజిల్ గ్రహాలతో కూడా పనిచేస్తుంది. ఈమె చంద్రగ్రహము శుక్రగ్రహంతో అనుసంధానం చేసి క్లీన్ చేస్తుంది. కొంతమంది జాతకాలు నమ్ముతారు కదా, మరి ఆ చంద్రగ్రహం ఆ శుక్రగ్రహంతో అనుసంధానం చేసి క్లీన్ చేస్తుంది. స్త్రీ సంబంధమైన ఈ పీసీఓడీలు కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఈ ఆర్కేంజిల్ హానియల్ను ఆహ్వానించుకోవాలి. ఆర్కేంజిల్ జరామియల్ను ఆహ్వానిద్దాం. ఈయన మన మనోభావాల మీద పనిచేస్తారు. సరిదిద్దుకునే అవకాశం ఇచ్చి మన పట్ల మనం క్షమించుకొని జ్ఞానాన్ని పొందేటట్టు చేస్తారు. ఇది చాలా అవసరం మిత్రులారా. ఆర్కేంజిల్ రాఖెల్ను ఆహ్వానించుకుందాం. ఈయన ఫ్రెండ్షిప్ ను పెంపొందిస్తారు. స్నేహ బంధం ఉండటానికి వాళ్ళని పిలవాలి. కర్మని క్లియర్ చేస్తున్నాను. ధ్యాన జ్ఞానాన్ని ఇవ్వండి. మన జ్ఞానం లోపిస్తేనే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం. జ్ఞానాన్ని ఎప్పుడైతే అందుకుంటామో అప్పుడు మళ్ళీ మళ్ళీ జన్మలు అనేవి ఉండవు. ఆర్కేంజెల్ రాఫెల్ని ఆహ్వానిద్దాం. ఈయన హీలింగ్ ఏంజెల్. పౌర్ణమి రోజుల్లో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఈయన హీలింగ్ బాల్ తీసుకుని వచ్చారు. హీల్ చేసుకోమంటున్నారు. ఆ బాలుని ఊహించుకుందాము, గ్రీన్ బాల్. మన బుద్ధి అప్పుడు మంచిగా పనిచేస్తుంది.
బుద్ధి పనిచేసినప్పుడు మిగతా జంతువుల పట్ల ప్రేమతో ఉంటాము, సంతృప్తిగా ఆనందంగా ఉంటాము. దీనికి మనకి చదువుతో పని లేదు, వయస్సుతో పని లేదు. సంతృప్తిగా ఉండేది కోరుకోవాలి. ఆ జ్ఞానాన్ని తీసుకుని క్లియర్ చేసుకుందాము ఏదైనా మనకి ఇబ్బందులు ఉంటే. ఆర్కేంజిల్ జోఫియల్, ఈమె కూడా ఒక స్త్రీ ఏంజిల్. ప్రజెంటేషన్ బాగా ఉండాలంటే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం కదా, ఈమె ఆ ప్రేమను ఇస్తారు, కళాకారులకు రక్షగా ఉంటారు. చక్కగా గమనిద్దాం మిత్రులారా. ఆర్కేంజిల్ యూరియల్ కాంతి లోకంలో జ్ఞానాన్ని ఇస్తారు, శక్తిని స్వీకరించి కాంతిని ప్రసారం చేస్తూ ఉంటారు. ఆర్కేంజిల్ మెటాట్రాన్ ను ఆహ్వానించుకున్నాం. ఈయన సాధారణంగా మనలాగా జన్మ తీసుకున్న మనిషి సాధన ద్వారా ఆర్కేంజిల్ గా మారారు. ఏంజిల్ గా మారి తను ఏదైతే నేర్చుకున్నారో అది ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని ఎలాంటి సమస్యలు లేకుండా మనకి నేర్పిస్తున్నారు. ఆయన ఈ సాధన చేసి ఏదైతే నేర్చుకున్నారో మనకి అది నేర్పిస్తున్నారు. ఈయన ఇంకా పిల్లల్ని హీల్ చేస్తారు. ఈయన దైవంగా మారిపోయాడు. జీసస్ కు ముందుగానే ప్రేమ కరుణ అవసరం అని చెప్పారు. ఈ యుగంలో ఇలా కావాలని ఆ పరమ గురు మండలికి చెప్పాడు. ప్రేమతో, కాంతితో, శాంతితో పనిచేస్తారు వీళ్ళు. ఏంజిల్స్ అన్ని వర్గాల్లోనూ ఉన్నారు, రకరకాల పేర్లతో పిలుస్తాం. ఆర్కేంజిల్ శాండెల్ పాత్, ఇది మ్యూజిక్ థెరపీని నేర్పిస్తుంది, గొడవ పడే వాళ్ళను కూడా మారుస్తుంది, మూల చైతన్యానికి చేరవేస్తుంది. ఆర్కేంజిల్ మైకల్ ని ఆహ్వానిద్దాం మిత్రులారా. ఈయన ఆర్కేంజిల్స్ లో రారాజు లాంటి వారు. ఈయన దగ్గర ఎప్పుడు కాంతి ఖడ్గం, బంగారు కాంతి ఖడ్గం ఉంటుంది. అజ్ఞానాన్ని ఖండిస్తారు. మనకు ఒక్కొక్కసారి దయ్యాలు అదేది అంటారు, ఎత్తబండు ఏదన్నా వచ్చినా కూడా ఈయన ప్రొటెక్షన్ చేస్తారు. మనకి ఏదన్నా భయం అనిపించినా ఏదనిపించినా కూడా ఈయన్ని ఆహ్వానిస్తే గనక మనల్ని ఎంబటే ప్రొటెక్ట్ చేస్తారు. మనము ఇతరులతో మనకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనకి ఒక అనుబంధం ఏర్పడుతుంది, మంచి గాని చెడు గాని. వాటిని కార్డ్స్ అంటారు అనమాట. ఆ కార్డ్స్ ని ఈయన ఖడ్గంతో కట్ చేస్తారు. మనకి ఏదన్నా నెగిటివ్ గా అనిపించింది అనుకో, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఆర్కేంజిల్ మైకల్ ని ఆహ్వానించుకొని బయటకు వెళ్ళి నాకు సరికాని కార్డ్స్ ఏదైతే కనెక్ట్ అయినాయో వాటిని అన్నిటినీ కట్ చేయమని చెప్పి కోరుకోవాలన్నమాట.
ఎనర్జీ లెవెల్ని పెంచుకోవాలి. అప్పుడు మనం అలా కట్ చేసుకున్నప్పుడు సరిపోతుంది. చక్కటి ఎరుక స్థితిలో ఉన్నాము. గమనిద్దాము మనలో ఏమి జరుగుతుందో ఒక సాక్షిలా. చివరి 2 నిమిషాలు, 5 నిమిషాలు మాట్లాడదామన్నారు మేడం. 5 నిమిషాలు మాట్లాడుకుందాము. Over 30 seconds. Five seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లమెల్లగా చేతి వేళ్ళను విడిదిద్దాము. కనురెప్పలపై పెట్టుకుందాం. 5 సెకండ్స్ ఉంచుకుందాము. 5, 4, 3, 2, 1, 0. ఆ చేతి వేళ్ళకి కళ్ళకి మధ్య ఏమి జరుగుతుందో గమనిద్దాం. మెల్లమెల్లగా కళ్ళు మూస్తూ తెలుస్తూ మెల్లగా కళ్ళు తెరుద్దాం. చిరునవ్వుతో ఆనందంతో మరి అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. లక్ష్మీ పార్వతి గారికి, సుమా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సద్యం సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.